నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో 1వ తేదీ అంటే పెన్షన్ల పండగ గుర్తొస్తుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ ప్రక్రియ కూడా మొదలైంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత నెలలో ఎలా అయితే లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి మరీ పెన్షన్లు పంపిణీ చేశారో, ఈసారి కూడా అదే తరహాలో ప్రణాళికని సిద్ధం చేశారు. రాయలసీమ పర్యటనకు బయలుదేరారు. ముందుగా శ్రీశైలంలో జల కళని దృష్టిలో ఉంచుకొని కృష్ణమ్మకి హారతి ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు. సో ఈ పర్యటన ఎలా జరగబోతుంది, పెన్షన్ల పంపిణీ పరిస్థితి ఏంటి, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. ఈ రోజు షెడ్యూల్ చేసినటువంటి ప్రోగ్రామ్ అంటే ప్రతి నెల పెన్షన్ల పంపిణీ అనేది ఒక బాధ్యతగా ప్రజాప్రతినిధుల సమక్షంలో జరగాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయాన్నే మొదలైంది. ముఖ్యమంత్రి గారు మధ్యాహ్నానికి అక్కడ చేరతారు కాబట్టి పూజలు ఈ కార్యక్రమాల తర్వాత ఆయన ఇచ్చేటువంటి బట్వాడా కార్యక్రమాన్ని ఆయన చేపడతారు. ఎలా జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం? డెఫినెట్గా అండి. ఉదయం 9:30, 10కే దాదాపు 40-50% అయిపోయిందంటే, అంటే సాక్షాత్తు వాలంటీర్ లేకపోయినా యంత్రాంగం ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో మనం చూసుకోవాలి. ఇప్పటివరకు 2,417 కోట్ల రూపాయలు ఈరోజు పంపిణీ చేయబోతున్నారు. దాంట్లో భాగంగా ఒకవైపు ఏంటంటే, ఈయన చంద్రబాబు నాయుడు గారు 2 జిల్లాల పర్యటనలో భాగంగా శ్రీశైలం వెళ్ళటం, మల్లన్న సాంప్రదాయంగా ఆయన పంచికట్టుతో వెళ్ళాడు. మల్లన్న దర్శించడం, తర్వాత కృష్ణా జలహారతిని ఆయన స్వీకరించిన తర్వాత గుండుమల్లలో ఆయన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇవ్వబోతున్నాడు మధ్యాహ్నానికి. ఏదైనా కానీ ఇచ్చిన మాట ప్రకారం క్రమం తప్పకుండా 1వ తారీఖుకే పెన్షన్స్ ఆ పెంచిన ఏవైతే ఉన్నాయో 4,000 రూపాయలు మొత్తం స్లాట్స్ కూడా 4,000, 6,000, 10,000, 15,000 సిస్టమేటిక్ ఇవ్వడం అనేది, అంటే ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో గురైన ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు పెన్షనర్స్ దాని మీదే జీవనోపాధి, దాని మీదే బతకాలి కదా. వాళ్ళు ఇబ్బంది కలగకుండా ఏ విధంగా అయినా కానీ చేయటం అనేది ఈ కూటమిని, ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీని మనం అభినందించాల్సింది. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా మీరు అన్నట్టు క్షేత్రస్థాయిలో కన్సల్ట్ ఎమ్మెల్యేలని, ఎంపీని ఇన్వాల్వ్ చేయటం, అధికారుల దగ్గరుండి ఫంక్షన్స్ పంపిణీ చేయటం, ఇకపోతే పిఠాపురంలో నాబాబు గారు వెళ్ళి ఆ బాధ్యత తీసుకొని ఆయన, హరిప్రసాద్ గారు వీళ్ళంతా పెన్షన్స్ పంపిణీ చేయటం అనేది, అంటే 1వ తారీఖు వస్తే డెఫినెట్గా మా జేబులో డబ్బులు వస్తాయి, మా చేతిలో డబ్బులు ఉంటాయి అనే భావన పెన్షన్దారులతో ఉన్నదనేది మనం స్పష్టంగా, అంటే సూపర్ 6 అని చెప్పని ఇవన్నీ చెప్పారు, ఎన్నికల హామీలు చెప్పారు, ఏది అమలు చేయలేకపోతున్నారని విపక్షం ఆల్రెడీ మొదలుపెట్టింది 2వ నెలలోనే. ఎలా చూడాలి? దాంతో పోలి చూసినప్పుడు పెన్షన్లో ఉద్యోగుల జీతాలు 1వ తారీఖు దాటనివ్వమనేటువంటి ఒక మాట ఇచ్చింది కూటమి. ఆ విషయంలో వాళ్ళకి ఎన్ని మార్కులు వేయచ్చు? డెఫినెట్గా ఇప్పుడు పెన్షన్స్ 2 నెలల్లో చూసుకుంటే 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి. ఎప్పుడు లేని విధంగా గత 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు, 10వ తారీఖు దాకా జీతాలు లేవు. మరి జీతాలు వస్తున్నాయా? 1వ తారీఖు పెన్షన్లు వస్తున్నాయి కదా, దీనికి 90% మార్కులు వేయాల్సిందే కదా. మళ్ళీ వాళ్ళకి పాస్ అయినట్టు కదండి. పాస్ ఏంటి, డిస్టెన్స్లో పాస్ అయినట్టు అనమాట. అది ఏదైనా కానీ 1వ తారీఖు జీతాలు లేకపోతే వాళ్ళ పరిస్థితులు ఏంది అనేది నాకు తెలుసు అనేది స్వయంగా ఒక కానిస్టేబుల్ కొడుకుగా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు. 1వ తారీఖు మీకు మేము ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా 1వ తారీఖు జీతం వచ్చేటట్టు మేము చేస్తామన్నారు. దానికి తగ్గట్టుగా జీతాలు ఇవ్వటం ఒక మంచి పరిణామం. ఉద్యోగ సంఘాలంతా హర్షిస్తున్నారు. అదే సమయంలో పెన్షన్దారులు కూడా ఎక్కడ లేని విధంగా, మీరు అన్నట్టు దాదాపుగా ఎన్ని లక్షల మంది ఉంటారండి ఈరోజు? 64 లక్షల మందికి. మామూలు విషయం కాదు కదా సార్. ఇప్పుడు ఉన్న 4 కోట్ల మంది జనాభాలో 64 లక్షల మందికి పెన్షన్స్, ఒకవైపు అప్పులమైపోయిన ఆంధ్రప్రదేశ్లో క్రమం తప్పకుండా 2,417 కోట్లు ఈరోజు రిలీజ్ చేయటం అంటే మామూలు విషయం కదా. మనం ప్రత్యేకంగా దీన్ని అభినందించాలి. సో దీనికి ఇప్పుడు ఆర్థిక పరమైనటువంటి భారం, ఓన్లీ డబ్బులు పంచడం అనేది కాదు, అభివృద్ధి చేస్తాం అనేటువంటి మాట కూటమి చెప్పింది. పదే ఆర్థిక భారం పెరుగుతుంది రాష్ట్రం పైన అనేటువంటి మాట విపక్షం నుంచి అందరూ చెప్తున్నారు, ఎకనామిస్టులు చెప్తున్నటువంటి మాట కూడా అదే. దీనికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు మొదటి విజయం వచ్చినట్టుగా చూడొచ్చు పెన్షన్స్ పంపిణీ విషయంలో. మీరు అన్నట్టుగా డిస్టింక్షను, అలానే ఫస్ట్ డేకి జీతాలు ఇవ్వడం అనేటువంటి విషయంలో కూడా. నెక్స్ట్ ఫైనాన్షియల్ బర్డెన్ని ఏ విధంగా ఎదుర్కోబోతుంది ఈ గవర్నమెంట్? ఇది ముఖ్యమైన క్వశ్చన్ అండి. డెఫినెట్గా 10,500 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్. ఈ 10,500 లక్షల కోట్ల అప్పుకే 6,000-8,000 కోట్లు వడ్డీలు ఇవ్వాలి. ఇది ఎక్కడి నుంచి తీసుకురావాలా అనేది ముఖ్యమైన ప్రశ్న. ఇకపోతే మీరన్నట్టు 6 గ్యారెంటీలు, ఉద్యోగులు మెగా డిఎస్సీ అన్నారు, 16,000 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చి ఆ ప్రాసెస్లో ఉన్నారు. 2 అన్నా క్యాంటీన్లు 15వ తారీఖు నుంచి పునరుద్ధరిస్తున్నారు. 3 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే పూర్తిగా రద్దు చేశారు అనుకోండి. రాజముద్ర, అందులో జగనన్న ఫోటో తీసేసి రాజముద్ర వేస్తారు. ఇకపోతే స్కిల్స్ సెన్సెస్ అనేది తీసుకొచ్చారు, పెన్షన్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇప్పుడు ఆర్థికంగా బర్డెన్ అనేది ఎక్కడి నుంచి తేవాలి?
సో అంటే ఇప్పుడు 6 గ్యారంటీల్లో మాక్సిమం పోర్షన్ కవర్ చేస్తున్నారంటారా? కవర్ చేస్తున్నారు కదా. చేసే క్రమంలో ఒక్కటే ఎక్కడంటే వీళ్ళకి బర్డెన్ అంతా ఏంటంటే పెన్షన్స్, జీతాలు ఇష్టం. ఈ ఎక్కడి నుంచి తేవాలి? కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిందే. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన నిధిలో ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒకటి పనికి ఆహార పథకంలో ఆయన వల్ల 54,000 మందికి అదనంగా పని దినాలు పెరిగినాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు రాజధాని ఆ మేరకు నిధులు కూడా పెరుగుతాయి. పని దినాలు పెరగడం అంటే నిధులు పెరుగుతాయి. ఆ నిధులు పెరగటం అనేది ఒకటి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇప్పుడు 2 నెలలుగా అయింది కాబట్టి ఇప్పుడు మన మచిలీపట్నం కేంద్రంగా ఇండియన్ ఆయిల్ రిఫైనరీ రాబోతుంది, భారత పెట్రోలియం. దానివల్ల 60,000 కోట్లతో రాబోతుంటే దాదాపు 50,000 మంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి. దాని మీద జీవనోపాధి అన్ని వ్యవస్థలు కూడా మనీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఇకపోతే టూరిజం డెవలప్ చేయాలి. గోదావరి జిల్లాలతో పాటు కానీ టూరిజంని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి ఇమ్మీడియట్గా ఆదాయం రావాలంటే టూరిజం వెసులుబాటు కల్పించాలా, మంచిగా పర్యాటకులను ఆకర్షించేట్టు చేసుకోవాలా. ఎందుకు తీర ప్రాంతం ఉంది కాబట్టి చేసుకోవాలా. ఇకపోతే ఐటీ పరిశ్రమ, ఐటీ మినిస్టర్గా లోకేష్ గారు ఆల్రెడీ ఇతర దేశాలతో మాట్లాడుతున్నారు కాబట్టి ఐటీ ఇండస్ట్రీస్ అన్ని కూడా వచ్చేస్తే కనుక డెఫినెట్గా ఫ్లో అవుతుంది మనీ. ఆ మనీ ఫ్లో అయినప్పుడు ఒక చోట నుంచి ఒక చోట డైవర్ట్ చేసుకున్నా జీతాలు ఇబ్బంది లేకుండా ఎప్పుడైతే మనం ఇస్తామో, పెన్షన్లు ఎప్పుడు లేకుండా ఎప్పుడు ఇస్తామో ప్రధాన ప్రతిపక్షాల్లో సైలెంట్ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 నెలలకి దగ్గర 1,30,000 కోట్లతో ఏదో బడ్జెట్ పెట్టి ఆల్రెడీ ఆర్డినెన్స్ కూడా పాస్ చేశారు. ఫుల్ బడ్జెట్ పెట్టడానికి భయపడుతున్నారు. ఈ స్కీమ్లు అన్నింటినీ జస్టిఫై చేయలేవనేటువంటి ఆవేదన ఉంది. అందుకే ఈ ఆర్డినెన్స్ డ్రామా ఆడుతున్నారు కూటమి నేతలు అనే విమర్శ ప్రతిపక్షం చాలా గట్టిగా చేస్తుంది. ఎంతవరకు అంటే దీన్ని ఒకటే అండి, ఇప్పుడు మీరు చేసిన తప్పులు గతంలో చంద్రబాబు నాయుడు గారు దిగేటప్పుడు 2.5 లక్షల కోట్లు అప్పు ఉన్నమాట వాస్తవం మీకు తెలిసింది. ఆయన చెప్పాడు. ఇప్పుడు ఎంత ఉంది? 10.5 లక్షల కోట్లు అని సాక్షాత్ గవర్నర్ గారు చెప్పారు. అంటే 8 లక్షల కోట్లు అప్పు చేసింది ఎవరు? సంక్షేమం మాటన మేము బటన్ నొక్కే పథకాలు ఇచ్చారని కానీ అభివృద్ధిని మర్చిపోయారు. మరి ఇన్ని లక్షల కోట్లు ఇస్తే ఎందుకు రోడ్లు లేవు? ఎందుకు పోలవరం పూర్తి గల? ఎందుకు స్పెషల్ స్టేటస్ తీసుకెళ్ళలేపారు? ఎందులో ఇంత దారుణమైన పరిస్థితులు ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించలేపారని ఒక విషయం వైసీపీ నేతలు ఏం చెప్తున్నారంటే పెద్ద ఎత్తున సంక్షేమం పైన ఫోకస్ పెట్టాం కాబట్టి దానికే ప్రాధాన్యం ఇచ్చాం అంటున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే కనీసం మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మురిగిపోయింది. అంతే కదండి. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వగలిగితే ఇటువైపు సంక్షేమం చేస్తూ మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వడము, అలానే డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ని తీసుకురావడం, రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. కరెక్ట్ చెప్పారు. ఫస్ట్ సంక్షేమం మాటను అభివృద్ధి మర్చారు కాబట్టి చివరికి 11 సీట్లకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. ఇక్కడ సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళతో వీళ్ళు చూస్తున్నారు. మ్యాచింగ్ గ్రాంట్ ఎప్పటికప్పుడు అవసరం అయితే 30% ఉందనుకోండి, 20% తీసుకుని రిక్వెస్ట్ చేస్తే సెంట్రల్ ఆమోదించే అవకాశం ఉంది. ఇప్పుడు పంచాయతీలో నిధులు ఎందుకు దారి మరలుతున్నాయి? గ్రామీణాభివృద్ధిలో ఎందుకు నిధులు లేకుండా పోతున్నాయి? ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్క శాఖలో నుంచి తీసుకొచ్చి అమౌంట్లో వేయటం, ఎస్సీ ఎస్టీ సప్లాల్లో తీసుకొచ్చి డైవర్ట్ చేయటం, ఇవన్నీ కూడా తప్పే కదా. ఇవన్నీ కూడా లేకుండా ఈ 2 సంక్షేమము అభివృద్ధి 2 కళ్ళతో చేసినప్పుడు డెఫినెట్గా ఇటువంటి లేకుండా దీన్ని ఓవర్కమ్ అయ్యి ముందుకెళ్ళే అవకాశం ఈ కూటమికి ఉంటుంది. సో పెన్షన్స్ టార్గెట్ 48 అవర్స్ 2 రోజుల్లో మొత్తం క్లియర్ చేయాలని అయిపోతుంది. అంతే, డెఫినెట్గా పూర్తవుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీ అనేది పెద్ద ఎత్తున ఒక పండగ రీతిలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ జిల్లాకు ఆ జిల్లా కావాల్సినటువంటి వనరుల్ని సమకూర్చింది. అలానే జీతాల విషయంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకి మొదటి తేదీనే జీతాలు పడే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటిని బ్యాలెన్స్ చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో అనుకున్న లక్ష్యాలు సాధించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేయడంలో మొదటి 2 నెలల్లో డిస్టింక్షన్లో పాస్ అయింది అనేది చందు శ్రీనివాస్ గారు చేస్తున్న విశ్లేషణ. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.